నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ రమ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో డబల్ లేయర్ కట్ వర్క్ స్లీవ్స్ అనేది డిజైన్ చేసి చూపిస్తున్నానండి. చాలా నీట్గా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. ఈ స్లీవ్స్ ఎలా కుట్టుకోవాలో నేను ఫుల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కనుక మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా ఈ సైజు ఎలా అయితే తీసుకున్నామో, లైనింగ్ ఎలా అయితే తీసుకున్నామో అలాగనే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ కటింగ్ చేసుకునే లైనింగ్ పెట్టుకొని సేమ్ సైజు కట్ చేసేసుకోవాలి. తర్వాత ఎక్కువ ఉంటే కట్ చేసి తీసేయచ్చు. ఇక్కడ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఈ తర్వాత ఇక్కడ లైనింగ్కి ఒక క్లాత్ అటాచ్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక క్లాత్ అటాచ్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి నేను లైనింగ్కి ఎల్లో కలర్ రా సిల్క్ క్లాత్ తీసుకున్నానండి. వెనక్కి నేను స్కాల్ప్స్ కుట్టడానికి ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి సేమ్ లైనింగే తీసుకున్నాను. వెనక్కి ఫోల్డ్ అయిపోతాయి కదా ఈ యొక్క స్కాల్ప్స్ అనేది, దానికోసం ఫస్ట్ లైనింగ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ క్యాప్ తీసుకున్నాను, నేను హాఫ్ పెట్టాను చూడండి. ఈ క్యాప్ అనేది మనం సగం వచ్చేటట్టు పెట్టుకోవాలి లైనింగ్ మీద. ఇక్కడ సగం వచ్చేటట్టు ఇలాగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫుల్ అనేది ఇలాగా మార్క్ చేసుకోవాలి. మీకు చాక్ పీస్ కనిపిస్తలేదేమో కానీ నాకైతే ఇదే కలర్ ఉంది అవైలబుల్, అందుకే నేను దీంతోనే చేస్తున్నాను. ఇలాగా మనకి ఎంత లూజ్ కావాలో దాన్ని చూసుకొని నేను ఇలాగా 3 వచ్చేటట్టు పెట్టుకున్నాను. 3 క్యాప్ సైజ్ వచ్చేటట్టు ఈ కటింగ్ అనేది పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేయాలండి. ఫ్రెండ్స్, మన ఇంకా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ దగ్గరికి రావాలంటే నోటిఫికేషన్ని ఆల్లో ఉంచుకోండి. ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది లైనింగ్ కదా, మనం ఇలా ఫోల్డింగ్ తీస్తే ఇలా వస్తుంది. లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కుట్టు చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైనింగ్ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎల్లో కలర్ క్లాత్ని ఇలా కింద పెట్టి తర్వాత లైనింగ్ అనేది దాని మీద ఇలా పెట్టి ఇప్పుడు ఈ స్కాల్ప్స్ అన్నీ చక్కగా నీట్గా కుట్టుకోవాలండి. చూసారు కదా లైనింగ్కి ఎలా కుడుతున్నానో, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కుడుతున్నానో కాస్త మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే కనుక లైనింగే స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్కి కింద ఎల్లో కలర్ క్లాత్ పెట్టాను. అప్పుడు పైన పెట్టకూడదండి, కింద పెడితే ఎల్లో కలర్ అనేది పైకి వస్తుంది అనమాట మనం రివర్స్ చేసినప్పుడు. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు అలాగే స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేస్తే కనుక తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఒక్కొక్కటి నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కుడతారండి 2 లేయర్స్ అనేది. నేను చాలా సింపుల్గా ఇక్కడ నేను క్యాన్వాస్ అనేది వాడటం లేదు. ఇలాగా 2 లేయర్లు వాడినప్పుడు క్యాన్వాస్ అవసరం లేదండి. మీకు అవసరం అంటే వేసుకోవచ్చు. క్యాన్వాస్ ఎందుకంటే ఇంకా స్టిఫ్గా అయిపోతాయి హ్యాండ్స్ అనేది, స్లీవ్స్ అనేది ఇంకా స్టిఫ్గా అయిపోతాయి. ఒక లేయర్ వస్తే పర్వాలేదు కానీ అది కాక 3/4 హ్యాండ్స్ వస్తే లేదా ఇంకా కొంచెం పొట్టి హ్యాండ్స్ వచ్చినా క్యాన్వాస్ వేయచ్చు. కానీ ఈ హ్యాండ్స్కి మాత్రం క్యాన్వాస్ అవసరం లేదు. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంటే మనం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మరి దగ్గరికి కట్ చేసేయకండి, మనకు ఖర్చు లేకపోతే కనుక వెనక్కి తిప్పుతున్నప్పుడు ఆ కుట్ అనేది ఊడిపోతుంది. అక్కడ క్లాత్ అనేది ఇక్కడ దారముల కింద ఊడిపోయి, కాబట్టి కొంచెం ఖర్చు అయితే ఉంచాలి. ఎందుకంటే లైనింగ్కి ఎంత ఖర్చు ఉంచామో అంత ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా టాకాలు పెట్టుకోవాలండి. టాకాలు పెట్టుకున్నప్పుడు కూడా అక్కడ స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళిపోకూడదు, అది కూడా చూసుకొని జాగ్రత్తగా ఇక్కడ కార్నర్లోను అలానే ఆ రౌండ్స్ దగ్గర కూడా చిన్న చిన్న టాకాలు అనేది పెట్టుకోవాలి. ఇవి పెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది పెట్టుకోకపోతే కనుక ఈ టాకాలు పెట్టకపోతే వెనక్కి ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ కట్ అనేది సరిగా తిరగదనమాట. కాబట్టి ప్రతిదానికి నీట్గా అలా టాకాలు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ప్రతి కట్ వర్క్లోనూ ఇలా వేలు పెట్టి ఇలా వెనక్కి జాగ్రత్తగా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత ఒక్కొక్కటి కుట్ అనేది లూజ్ అవ్వడం కోసం జస్ట్ ఇలా కొంచెం ఇలా లూజ్ చేయాలండి. అటు ఇటు పట్టుకొని క్లాత్ని కొంచెం ప్రెస్ చేశారంటే
ప్రతి స్కాల్ఫ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అందుకోసం కొంచెం తిప్పాలి. ప్రతి చేతితోనే తడుముకుంటూ నీట్‌గా తీయాలండి అవన్నీ. ఇలాగ మనం లూజ్ చేసుకున్న తర్వాతే మిషన్ మీద పెట్టి కుట్టాలి. ఇలా ప్రతిదీ నీట్‌గా చేత్తో తీసుకుని తర్వాత పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్‌గా ఈ రౌండ్స్ అన్నీ బాగా వచ్చేటట్టు చూసుకోవాలండి. ఏమన్నా రాకపోతే ఒక పెన్నో లేదంటే ఏదో ఒక దాంతో నీట్‌గా అన్నీ పైకి ఇలా ఒత్తుకుంటూ ఉంటే రౌండ్స్ అన్నీ బాగా వస్తాయి. కంపల్సరీ రౌండ్స్ దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకుని పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. స్కాల్ప్స్ అన్నీ చాలా నీట్‌గా ఉంటాయి. ఇక్కడ పైన కుట్టు వేసుకుంటున్నానండి. ఇక్కడ 2 లేయర్స్‌కి స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. నేను సాధారణంగా నెక్‌కి కానీ, ఫ్రంట్ నెక్‌కి కానీ, బ్యాక్ నెక్‌కి కానీ కుట్టేటప్పుడు నేను స్కాల్ప్స్ మీద కుట్టు అనేది వేయను. కానీ 2 లేయర్ స్లీవ్స్‌కి మాత్రం వెయ్యాలి. వేస్తే కూడా బాగుంటుంది. చూడడానికి లుక్ కూడా బాగానే ఉంటుంది. ఇలా కుట్టేసుకొని చూసారు కదా బ్యాక్ ఎలా వచ్చిందో, ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని ఏమీ చేయొద్దు. ఇలా 2 ఇలాగా స్టిచ్ చేసుకొని ముందైతే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా కట్ చేయని ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా తీసుకొని ఇప్పుడు లైనింగ్ మీద ఈ డిజైన్ అనేది గీసుకోవాలి. ఇందాక హాఫ్ స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఫుల్లే స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ మాత్రం నోటీస్ చేయండి. ఇందాక లైనింగ్కి కుట్టేటప్పుడు ఈ స్కాల్ప్స్ అనేది హాఫ్ నుంచి డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఫుల్ నుంచి స్టార్ట్ చేసాము. ఇలా ఫుల్ ఒక 3 వేస్తే సరిపోతుంది. ఇలా 3 వేసుకుని ఇక్కడ 4 వేస్తున్నాను కానీ అది పెద్ద స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది కుట్టను. 3 అయితే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేయలేదు. మీరు జాగ్రత్తగా చూస్తే చాలా ఈజీ అండి. లైనింగ్ మీదనే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 3 అయిన తర్వాత చాలు. దీన్ని ఇలా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు తీస్తే ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కుట్టాలండి. ఈ లైనింగ్ పీస్ ఈ క్లాత్లు ఉన్నాయి, ఇది ఉంది కదా, దీన్ని ఇందాక లైనింగ్కి ఆ ఎల్లో కలర్ అనేది లైనింగ్ కింద పెట్టి కుట్టాము. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కుట్టాలి. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టాలి. ఇలా ఇప్పుడు ఇందాక ఎలా అయితే కుట్టుకున్నామో ఈ స్కాల్ప్స్ అన్నీ ఇలాగే కుట్టుకోవాలి. ఇవి కుట్టేటప్పుడు చాలా స్లోగా కుట్టాలండి. ఆ కార్నర్ వచ్చినప్పుడు నీడిల్ అనేది కిందకి దించి పక్కకి తిప్పుకుంటూ జాగ్రత్తగా రౌండ్స్ అనేది బాగా తిరిగేటట్టు చూసుకొని ఈ కట్ వర్క్ అంతా మంచిగా ఇలా తిప్పుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి. మీకు చూసిన వెంటనే అర్థమైపోవాలని నేను స్పీడ్గా పెట్టలేదు. అందుకే నేను వీడియో కొంచెం పెద్దదైనా సరే ఇంకా తక్కువగా కూడా స్పీడ్గా చేసేయచ్చు, స్లీవ్సే కాబట్టి. కానీ చూసిన వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి, అందుకే నేను చాలా స్లోగా చూపిస్తున్నాను. ఈ కట్ వర్క్ స్లీవ్స్ చాలా బాగుంటాయండి. డిజైనర్ బ్లౌజుల్లా ఉంటాయి అన్నమాట. అంటే వర్క్ చేయించుకున్నా కూడా ఇంత లుక్ ఉండదు, మనం అస్తమానికి వేసుకోలేము. కానీ ఇలాంటివి మాత్రం చాలా అస్తమానికి వేసుకోవచ్చు. మీరు ఏ బ్లౌజ్కి పార్టీ వేరు లేదా డైలీ వేర్ దేనికి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. 2 కలర్లు మిక్స్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. అందుకే నేను శారీలో వచ్చింది నాకు ఒక ఎల్లో కలరు, ఆ కలర్కి మ్యాచింగ్ అనేది తీసుకున్నాను, ఒక ఎల్లో క్లాత్. అందుకే 2 కలర్స్ కింద దీన్ని కుట్టుకుంటున్నాను అనమాట. చాలా లుక్ వచ్చింది. మీకు వీడియోలో కొంచెం ఎల్లో కలర్ అనేది ఎక్కువ బ్రైట్ కనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే ఈ ఫ్లవర్ కలర్ వచ్చింది అక్కడ నేను అటాచ్ చేసిన పీస్ కూడా. ఇప్పుడు సేమ్ ఇంతే టాకాలు పెట్టుకోవాలి. టాకాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కత్తెర కనుక షార్ప్గా ఉంటే అక్కడ కుట్టు కూడా కట్ అయిపోతుంది. కట్ అయిపోతే కనుక మళ్ళీ క్లాత్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ వెనక్కి కుట్టాలి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి.
తర్వాత ఇవన్నీ ఇలాగ వేలుతో ఒత్తుకుంటూ పైకి లాగాలి. ప్రతి ఒక్కటి నీట్గా, ఎక్కువ ఫోర్స్ఫుల్గా తొయ్యకూడదండి, చినిగిపోద్ది కార్నర్లో. కాబట్టి ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మన వేళ్ళతో గోర్లతో ఇక్కడ ఈ డిజైన్ అనేది క్లాత్ని రెండింటిని ప్రెస్ చేయాలి. ఇక్కడ లూజ్ చేయాలి కొంచెం ఈ కార్నర్లో. అప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఇవన్నీ నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి దీనికి. ఇలా చేసుకోవాలి. ఏ డిజైన్ కుట్టుకోవాలన్నా కొంచెం టైం పెట్టాలండి. టైం పెడితే కనుక చాలా బాగా కుడతారు ఎవరైనా. ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ స్కాల్స్ అన్నీ నీట్గా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ప్రతిదీ. నేను ఇలా పై కుట్టేయడం అనేది అన్నిటికీ నేను ప్రిపేర్ చేయను. అంటే నెక్కకు మాత్రం ఇలా నేను పైన కుట్టి వేయను. ఎందుకంటే నెక్కకు కనుక ఇలా పైన కుట్టేసామంటే వేసుకున్న తర్వాత అవి వెనక్కి ఫోల్డ్ అయిపోతాయి, తేలికైపోతుంది అనమాట. ఇక్కడ క్యాన్వాస్ లేదు కదా, ఇంకా తేలికైపోతాయి. కాబట్టి క్యాన్వాస్ లేనప్పుడు ఇలా పైన కుట్టుకుంటే బాగుంటుంది. చాలా వరకు నెక్కలకి క్యాన్వాస్ పేపర్ వేస్తాం కాబట్టి ఇలా పైన కుట్టకూడదు. వెనక్కి ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా ఇస్త్రీ చేసుకొని దూరంగా ఒక కుట్టు వేసుకుంటే బాగుంటుంది. ఇలా కుట్టేసుకోవాలండి. చూసారా, వెనక్కి వెళ్ళిపోయింది మన సపోర్ట్ క్లాత్ అనేది. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు మనం రెడీ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ని తీసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే, చూసారు కదా, ఇప్పుడు ఎల్లో కలర్ అనేది బయటికి కనిపిస్తుంది. ఇలా కనిపించడం కోసమే నేను కింద పెట్టి కుట్టండి పైకి వస్తుంది అని చెప్పాను అనమాట. ఇలా కుడితే కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కుట్టు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. కదలకుండా సపోర్ట్ కోసం పిన్నులు అనేది పెట్టుకోవాలి. ఇలా పిన్నులు అనేది పెట్టుకుని మనకి కదిలిపోకుండా ఉంటుంది. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా వెనక్కి తీయండి. తీసిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకోండి లైనింగ్ మీద, అలాగనే సపోర్ట్ క్లాత్ల మీద పడేటట్టు చూసుకొని ఇలా కరెక్ట్గా ఇంకో కుట్టు అనేది వేసుకోండి. అన్నీ కలిపి అటాచ్ అయిపోతాయి అక్కడ. ఇలా కలిపి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కింద లైనింగ్కి టచ్ అవ్వకుండా ఈ రెండు క్లాతుల్ని ఇలా ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఎల్లో ఒకటి, ఇలాగా మనకు సపోర్టు లైనింగ్ క్లాత్ ఒకటి, ఈ రెండింటిని ఇలా పట్టుకుని కట్ చేసేసుకోవాలి ఇంక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. అప్పుడు రెండు కలిపి అటాచ్ అయిపోయినాయి. ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకొని ఇలా పిన్స్ అనేది తీసేసుకొని రివర్స్ చేసి ఇప్పుడు లైనింగ్ ఎంతైతే మనం కట్ చేసుకున్నామో అదే షేపు కుట్టేసుకోవాలి. మనకి ఇక్కడ లైనింగ్ ఒకటే మనకి ఇంపార్టెంట్. అదే మన అదే ఆ సైజులోనే మనకి స్లీవ్స్ అనేది రావాలి. ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉన్నా సరే అది కట్ చేసేసుకోవాలి. మనకు మెయిన్ కొలత అనేది లైనింగ్ మాత్రమే. అందుకే లైనింగ్ ఎంత ఉందో అంత ఉంచుకుని ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి లైనింగ్ మాత్రమే ఇంపార్టెంట్, ఆ సైజులోనే తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగా కనిపిస్తుంది కూడా డిజైను. మీరు ఎలా డిజైన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ కటింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.